అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగే పరిణామాలు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రలు చేస్తుంటే మనోడు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సరేపల్లి కాకాని గౌతమ్ రెడ్డి అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందు కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటిని నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో 2-3 తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలో అరెస్ట్ చేయలేకపోయినాయి. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతా ఉన్నా. స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రౌడీలు, ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే. మా గవర్నమెంట్ లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్ లో, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్, ఇక్కడ అన్ఫార్చునేట్. ఇది సహించరాని విషయం ఇది. అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎత్తి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆ టీం అక్కడే దాదాపు 6-7 మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు. డైరెక్ట్ గా పబ్లిక్ గా ఎవరనేది తెలిసిపోయింది. ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 14-15 మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారు అనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది. నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారుపేరు. నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారుపేరు. ఈరోజు బాధేస్తా ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత. అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళేరు కొట్టారు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళేరు కొడితే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటివి జరిగినాయా? దురదృష్టం ఇది. అందుకని లాస్ట్ 5 years లో, గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. నెల్లూరు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు. దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి, పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు క్రిమినల్స్ ని వెనక్కేసుకొని వచ్చే అలవాటు మాకు లేదు. అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి, అంతు తేల్చమని చెప్పేసి నేను కోరుతుంటా. ఎవరైతే శ్రీధర్ రెడ్డి అని మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ వెనక ఎవరుండారు, అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది, ఎవరుండారు, ఏ లీడర్స్ ఉండారు, దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం. జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నమ్మరు. దాని వెనక ఎవరో ఉండారు, వాళ్ళు ఎవరు తేల్చాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి ఆడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి అరాచక ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అవి ఇంకా ఆ మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలా కూటమి ప్రభుత్వం. ఇట చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా ఇటువంటిది అలో చేయదు. శ్రీధర్ రెడ్డి చెప్పాడు, మా చేతులు కట్టేసి ఉన్నారు మా నాయకులు, మేము ఏమీ అటువంటి జోలికి పోయే అవకాశం కూడా లేదు, ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే ఇది కూడా మాకు లేదు అని చెప్పాడు. నిజమే,
బాబు గారు వాళ్ళు చిన్న విషయంలో మేము తొందరపడితే ఒప్పుకోరు. పద్ధతి ప్రకారం ఇప్పుడు అదే లాస్ట్ గవర్నమెంట్లో ఒక్క సర్వేపల్లిలో ఎంతమందిని జైలుకి పంపించారు? 50 మందిని పంపించారు తప్పుడు కేసులు పెట్టి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని పంపించండి చాలు, తప్పు చేసిన వాళ్ళు పట్టుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.